గైస్ వెల్కమ్ టు జీడిపి జాబ్స్. మనకి అమెజాన్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంటర్వ్యూస్ మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే అవుతాయి అనమాట. లైక్ ఆన్లైన్ లో మనం అయితే టెస్ట్ రాసి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్ని మీకు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసుకోండి. సో దానివల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి అమెజాన్ నుంచి అయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఇది తెలంగాణ వాళ్ళకి అనమాట. లైక్ తెలంగాణలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ అనమాట. లైక్ వేరే డిస్ట్రిక్ట్స్ అన్న వేరే స్టేట్స్ అన్న ఉంటే తెలుగు అర్థమైతే లైక్ జాబ్ అయితే అప్లై చేసుకోండి. లైక్ జాబ్ వచ్చినట్టు తెలంగాణ నియర్ బై లొకేషన్స్ కి అయితే మీరైతే షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చెక్ చేసుకోండి. లైక్ జాబ్ రోల్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్ అనమాట. లైక్ కస్టమర్స్ ఎంక్వైరీస్ ఇష్యూస్ ఉంటాయా, సో అవైతే సాల్వ్ చేయాలన్నమాట. లైక్ కాల్ అండ్ మెయిల్ లో లైక్ ప్రాసెస్ వచ్చేసి మనకి చాట్ ప్రాసెస్ ఉంటుంది అండ్ వాయిస్ ప్రాసెస్ బోత్. లైక్ కాల్స్ లో అండ్ చాట్ లో మనమైతే సాల్వ్ చేయాలన్నమాట. సో మన రెస్పాన్సిబిలిటీస్ ఇవే ఉంటాయి. కస్టమర్స్ తోని మనమైతే మాట్లాడి లైక్ ఆర్డర్స్ ఉంటాయా, ఆర్డర్స్ గురించి, ప్రోడక్ట్స్ గురించి, ఇష్యూస్ ఏమైనా ఉంటే మనమైతే సాల్వ్ చేయాలన్నమాట. లైక్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే వీక్ లో వచ్చేసి 40 hours అయితే వర్క్ చేయాలన్నమాట. లైక్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి లైక్ నైట్ 11 PM వరకు ఉంటుంది అనమాట. లైక్ దీంట్లో అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సండే నుంచి మండే వరకు వర్కింగ్ అయితే ఉంటుంది. లైక్ షిఫ్ట్స్ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. లైక్ నైట్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, అట్లా రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days అయితే వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట కంపెనీ వాళ్ళు. స్కిల్స్ ఏమేమి ఉండాలి దీంట్లో అంటే మనకి మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. లైక్ మనం మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడే స్కిల్స్ అయితే ఉండాలి. అవైతే మెయిన్ అనమాట. లైక్ బెనిఫిట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్సెస్, లైక్ ఇంకా మనకి బోనస్ ఏమైనా ఉంటే అవైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకైతే ఇంటర్నెట్ అలవెన్సెస్ ఒకటైతే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మెయిన్ దీనికి ఎలిజిబిలిటీ ఏంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇంగ్లీష్ ఒకటి మనకి ఫ్లూయెంట్ వస్తే సరిపోతుంది. అండ్ టెక్నికల్ స్కిల్స్ అవైతే ఉంటే సరిపోతుంది. అండ్ మనకి జాబ్ చేయడానికి లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకు ఒక సపరేట్ వర్క్ ప్లేస్ అనేది ఉండాలన్నమాట. లైక్ మన ల్యాప్టాప్ అయినా లేదా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్ అయినా మనమైతే ప్లేస్ చేసుకోనికి ఒక సపరేట్ రూమ్ అనేది మనకైతే ఉండాలన్నమాట జాబ్ చేసుకోనికి. అండ్ వైఫై కనెక్షన్, ఇవైతే రిక్వైర్మెంట్స్ అనమాట. సో నేను అప్లై లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా అండ్ స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తా ఎలా అప్లై చేసుకోవాలో. మీరు ఒకసారి అప్లై లింక్ వచ్చినంటేనే మీకైతే డైరెక్ట్ అమెజాన్ వాళ్ళ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పేజ్ ఓపెన్ అయినంటేనే మీరు కింద ఐ యాక్సెప్ట్ మీద లేదు అంటే మీ ఈమెయిల్ ఇచ్చి సైన్ అప్ అయితే కాండి. లేదు ఒకవేళ మీకు అకౌంట్ అంటే లైక్ సైన్ అప్ అయితే కాండి. లేదు మీకు ఆల్రెడీ అమెజాన్ లో ఇంతకుముందు జాబ్ అప్లై చేసిన అంటే డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. లేదు అంటే సైన్ అప్ కాండి. సైన్ అప్ కి డీటెయిల్స్ అన్న అడుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చి సైన్ అప్ అయ్యి జాబ్ అయితే అప్లై చేసుకోండి అనమాట. లైక్ అమెజాన్ టెస్ట్ లింక్ అయితే పక్కా వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ వాళ్ళని ఉంటే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూస్తే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.